హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లెర్నింగ్ ఫిజిక్స్. మనం ఎంసెట్ ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం కదండి. వేవ్స్ లెసన్లో ఉన్నాం. వేవ్స్ లెసన్లో సినాప్సిస్ అండ్ 1 to 3 ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఈ రోజు క్లాస్లో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ చేసుకున్నాం. ఫోర్త్ ప్రాబ్లం, వాట్ ఈస్ ది ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ టూ పార్టికల్స్ 25 meters అపార్ట్? అంటే టూ పార్టికల్స్ ఎంత డిస్టెన్స్లో ఉన్నాయి? 25 meters. అంటే వాడు మనకి ఏమి ఇచ్చినట్టు అంటే పాత్ డిఫరెన్స్ ఇచ్చినట్టు. సో గివెన్ పాత్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు, ఎప్పుడైనా సరే టూ పార్టికల్స్ సమ్ డిస్టెన్స్లో ఉన్నాయి అంటే అది దేనికి ఈక్వల్ అవుతుందండి? పాత్ డిఫరెన్స్ డెల్టా ఎక్స్కి ఈక్వల్ అవుతుంది. సో డెల్టా ఎక్స్ ఈక్వల్స్ టు ఎంత ఇచ్చాడంటే 25 meters. ఓకే, నెక్స్ట్ ఇన్ ఏ వేవ్ రిప్రజెంటెడ్ బై ఈక్వేషన్, అంటే డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది వేవ్ ఇచ్చాడు. y ఈజ్ ఈక్వల్స్ టు 0.03 సైన్ ఆఫ్ పై ఇంటూ 2t మైనస్ 0.01 ఇంటూ ఎక్స్. సో ఇప్పుడు పైతో మొత్తం మల్టిప్లై చేసేద్దాం. y ఈజ్ ఈక్వల్స్ టు 0.03 ఇంటూ సైన్ ఆఫ్ పై ఇంటూ 2t అంటే 2πt మైనస్ 0.01 ఇంటూ పై ఇంటూ ఎక్స్. ఓకేనండి. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడండి వాడు? ట్రావెలింగ్ ఇన్ ఏ మీడియం. సో ఏం కనుక్కోమంటున్నాడు అంటే ఫేజ్ డిఫరెన్స్ కనుక్కోమంటున్నాడు. ఏం కనుక్కోమంటున్నాడు అండి? ఫేజ్ డిఫరెన్స్. సో మనకి తెలుసు ఫేజ్ డిఫరెన్స్ పై ఈక్వల్స్ టు ఫేజ్ డిఫరెన్స్ డెల్టా ఫై ఈజ్ ఈక్వల్స్ టు 2π/λ ఇంటూ డెల్టా ఎక్స్. అంటే ఇక్కడ మనకి 2 కాన్స్టెంట్, పై కాన్స్టెంట్, డెల్టా ఎక్స్ వాల్యూ కూడా వాడు ఇచ్చేస్తాడు. ఇంక మనకి తెలియాల్సింది ఏంటంటే లాంబ్డా వాల్యూ తెలియాలి. సో లాంబ్డా వాల్యూ కోసం ఈ ఈక్వేషన్ని వేవ్ ఈక్వేషన్తో కంపేర్ చేద్దాం. సో ఈక్వేషన్ 1 అనుకుందాం. కంపేరింగ్ ఈక్వేషన్ 1 విత్ వేవ్ ఈక్వేషన్. వేవ్ ఈక్వేషన్ y ఈజ్ ఈక్వల్స్ టు a sin kx మైనస్ లేదా a sin ఒమేగా t మైనస్ kx. దిస్ ఈజ్ ఈక్వేషన్. చూడండి, ఈ రెండు ఈక్వేషన్ని కంపేర్ చేస్తే ఇక్కడ చూడండి k ప్లేస్లో ఏముంది? 0.01 ఇంటూ పై. k ఈజ్ ఈక్వల్స్ టు, చూడండి మొత్తం ఇక్కడ k ప్లేస్లో ఏముంది అంటే kx అనుకుంటే k ప్లేస్లో ఎంత వస్తుందండి? 0.01 ఇంటూ పై. మనకి k వాల్యూ తెలుసు. k అంటే ఏంటండి? వేవ్ నెంబర్. సో వేవ్ నెంబర్ ఫార్ములా ఏంటి? 2π/λ ఈజ్ ఈక్వల్స్ టు 0.01 ఇంటూ పై. సో పై గెట్ క్యాన్సిల్. మనకి లాంబ్డా కావాలి. సో లాంబ్డా ఇటు సైడ్ తీసుకెళ్తాం, 0.01 ఇటు సైడ్ తీసుకుందాం. సో 2/0.01. ఇప్పుడు ఈ ఈక్వేషన్ నేను ఏం చేస్తానంటే పైన కింద 10² మల్టిప్లై చేస్తాను. 10² మల్టిప్లై చేస్తే 0.01 కాస్త 1 అవుతుంది. 1 డినామినేటర్లో ఉన్న దానికి వాల్యూ లేదు. కాబట్టి లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుందంటే 2 ఇంటూ 10² అవుతుంది. మనకు కావాల్సింది ఏంటండి? ఫేజ్ డిఫరెన్స్ కావాలి. సో ఫేజ్ డిఫరెన్స్ డెల్టా ఫై ఈజ్ ఈక్వల్స్ టు 2π/λ ఇంటూ డెల్టా ఎక్స్. సో 2π/λ వాల్యూ ఎంత వచ్చిందండి? 2 ఇంటూ 10² ఇంటూ డెల్టా ఎక్స్ వాల్యూ ఎంత ఇచ్చాడండి? 25. సో ఇక్కడ 2 గెట్ క్యాన్సిల్. ఇక మిగిలింది ఏంటంటే 25. 10² అంటే 100 కాబట్టి ఎన్ని టైమ్స్ అండి? 4 times. సో π/4 ఈజ్ ది ఆన్సర్. సో ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ వన్. మనం కొన్ని ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలండి. ఏంటంటే వేవ్ నెంబర్ k ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటంటే 2π/λ. అలాగే యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు 2πf, వేర్ f ఈజ్ ది ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది వేవ్. మళ్ళీ ఫ్రీక్వెన్సీకి ఫార్ములా ఏంటి? 1/టైం పీరియడ్. అంటే ఏం రాయొచ్చు? 2π/t. నెక్స్ట్ వచ్చేసి యాంగులర్ డిస్ప్లేస్మెంట్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు 2πn, వేర్ n ఈజ్ ది నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్. అర్థమైందండి? సో ఈ ఫార్ములాస్ అనేవి మనకి మైండ్లో ఉండాలి ఎప్పుడు కూడా. సో వేర్ t ఈజ్ ది టైం పీరియడ్ ఆఫ్ ది వేవ్. 1/టైం పీరియడ్ అంటే ఫ్రీక్వెన్సీకి ఈక్వల్ అవుతుంది. ఫ్రీక్వెన్సీకి యూనిట్స్ ఏంటండి? హెజ్. లాంబ్డా అంటే ఏంటంటే వేవ్ లెంత్. దేంట్లో మెజర్ చేస్తాం? సెంటీమీటర్స్ ఆర్ మీటర్స్. n అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ per second. ఓకేనండి, వీఆర్ గోయింగ్ టు నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం అండి.
two waves of same frequency and same amplitude A superimposed with each other, the total intensity is directly proportional to అని అడిగాడు. సో టూ వేవ్స్ అనేవి సూపర్ ఇంపోజ్ అయినప్పుడు రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ ఏమవుతుందంటే రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ ఏ, సేమ్ యాంప్లిట్యూడ్ అన్నాడు కదా, సో ఏమవుతుందంటే 2a. వీ నో ది రిలేషన్ బిట్వీన్ ఇంటెన్సిటీ అండ్ యాంప్లిట్యూడ్ ఈజ్, వీ నో ది రిలేషన్, యాంప్లిట్యూడ్కి ఇంటెన్సిటీకి రిలేషన్ ఏంటండి, ఇంటెన్సిటీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు యాంప్లిట్యూడ్ స్క్వేర్, ఇంటెన్సిటీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు యాంప్లిట్యూడ్ స్క్వేర్. సో ఇక్కడ ఇంటెన్సిటీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు యాంప్లిట్యూడ్ అంటే రిజల్టెంట్ వేవ్ యొక్క యాంప్లిట్యూడ్ ఎంత వచ్చిందండి, 2a హోల్ స్క్వేర్. సో ఇంటెన్సిటీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 4a స్క్వేర్. ఆప్షన్ ఈజ్ ది. ఈ రిలేషన్ మాత్రం మనకి గుర్తుండాలండి, చాలా ప్రాబ్లమ్స్లో మనం యూజ్ చేస్తాం. ఈ రిలేషన్ని ఇంకో విధంగా కూడా రాయొచ్చు. ఏం రాయొచ్చు అంటే I1/I2 ఈజ్ ఈక్వల్స్ టు A1/A2. I1 I2 A1 వాల్యూస్ ఇచ్చేసి A2 వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటుంటాడు. సో రిలేషన్ ఏంటంటే ఇంటెన్సిటీ అనేది 1 పాయింట్ పెరిగితే యాంప్లిట్యూడ్ అనేది 2 పాయింట్ పెరుగుతుంది, ఇంటెన్సిటీ అనేది 2 పాయింట్స్ పెరిగితే యాంప్లిట్యూడ్ అనేది 4 పాయింట్స్ పెరుగుతుంది. అర్థమైంది కదండి. దిస్ ఈజ్ ది రిలేషన్ బిట్వీన్ ఇంటెన్సిటీ అండ్ యాంప్లిట్యూడ్. I ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు A స్క్వేర్. ఓకేనండి. వీఆర్ గోయింగ్ టు నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం అండి. On getting reflected at a surface, the intensity of sound found to be decreased by 20%. అంటే రిఫ్లెక్ట్ అయిన తర్వాత సౌండ్ వేవ్ యొక్క ఇంటెన్సిటీ 20% తగ్గింది అన్నాడు. సో ఇనీషియల్గా ఎంత ఉంది అంటే I ఉంది అని అనుకుంటున్నాను. సో ఇంటెన్సిటీ ఆఫ్ ఇన్సిడెంట్ సౌండ్ వేవ్ లెట్ ఎంత తీసుకుంటున్నానంటే I ఇన్సిడెంట్ ఈజ్ ఈక్వల్స్ టు I అని తీసుకున్నాను. నెక్స్ట్ ఎంత తగ్గింది అంటున్నాడు ఆఫ్టర్ రిఫ్లెక్షన్ తర్వాత 20%. అంటే ఇంటెన్సిటీ ఆఫ్ రిఫ్లెక్టెడ్ సౌండ్ వేవ్ I రిఫ్లెక్టెడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత తగ్గింది అంటున్నాడండి 20% ఆఫ్ ఇన్సిడెంట్ వేవ్ ఇంటెన్సిటీ. సో ఇప్పుడు దీన్ని ఎలా రాస్తామంటే 20 పర్సెంట్ అంటే ఎంతండి బై 100 అంతేగా. సో బై 100 ఇంటూ ఆఫ్ అంటే ఇంటూ I. అర్థమైంది కదండి ఎలా రాయాలో. ఇలా ఈ ఫామ్లో ఎప్పుడు ఇచ్చినా సరే 20% అంటే బై 100, ఆఫ్ అంటే ఇంటూ I. ఓకేనండి. సో 20 ఇందులో ఎన్ని టైమ్స్ అంటే అంటే తగ్గింది అన్నాడండి, డిక్రీజ్డ్ బై 20%. అంటే ఇనీషియల్ దాంట్లోంచి 20% తీసేయాలి. అంటే I మైనస్ 20% ఆఫ్ I. సో I మైనస్ 20% అంటే బై 100 ఇంటూ I. సో 20 ఇందులో ఎన్ని టైమ్స్ అంటే 5 టైమ్స్. టేక్ ఎల్సిఎం 5 ఇంటూ I 5I మైనస్ I అంటే 4I. 5iలోంచి I తీస్తే ఎంత అండి 4i/5. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడండి, ఇఫ్ ఏ బి ది యాంప్లిట్యూడ్ ఆఫ్ ఇన్సిడెంట్ సౌండ్ వేవ్. సో లెట్ గివెన్ యాంప్లిట్యూడ్ ఆఫ్ ఇన్సిడెంట్ సౌండ్ వేవ్ అంటే ఏ ఇన్సిడెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత ఇచ్చాడంటే ఏ అని ఇచ్చాడు. నెక్స్ట్ యాంప్లిట్యూడ్ ఆఫ్ రిఫ్లెక్టెడ్ సౌండ్ వేవ్ ఏ రిఫ్లెక్టెడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత మనకి తెలియదు, ఇదే అడుగుతున్నాడు ఎంత అని అడుగుతున్నాడు. సో మనకి తెలిసిన రిలేషనల్లో ఒకటే ఇంటెన్సిటీకి యాంప్లిట్యూడ్కి తెలిసిన రిలేషన్ ఏంటండి, వీ నో దట్, ఇక్కడ రాస్తాను, వీ నో దట్ మనకి తెలిసిన రిలేషన్ ఏంటంటే I ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు యాంప్లిట్యూడ్ స్క్వేర్. అంతే కదండి. అంటే I ఇన్సిడెంట్ బై I రిఫ్లెక్టెడ్ ఈజ్ ఈక్వల్స్ టు యాంప్లిట్యూడ్ ఇన్సిడెంట్ స్క్వేర్ బై యాంప్లిట్యూడ్ రిఫ్లెక్టెడ్ స్క్వేర్.
ఓకేనండి. సో వాల్యూస్ అన్నీ కూడా ఇందులో సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఐ ఇన్సిడెంట్ అంటే ఎంత తీసుకున్నామండి? ఐ రిఫ్లెక్టెడ్ అంటే ఎంత వచ్చిందండి? 4i/5 ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇన్సిడెంట్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ బై ఏ రిఫ్లెక్టెడ్ స్క్వేర్. ఇది మనకి తెలియదు, ఇదే క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనండి. సో ఐ గెట్ క్యాన్సిల్, 5 పైకి వెళ్ళిపోతే 5/4 ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ బై ఏ రిఫ్లెక్టెడ్ స్క్వేర్. నెక్స్ట్ ఇప్పుడు ఫ్రాక్షన్ రివర్స్ చేయండి. అప్పుడు ఏమవుతుందంటే 4/5 ఈజ్ ఈక్వల్స్ టు ఏ రిఫ్లెక్టెడ్ స్క్వేర్ బై ఏ స్క్వేర్. అంతే కదండి. ఇప్పుడు ఈ ఏ స్క్వేర్ డివిజన్లో ఉంది, ఇటు సైడ్కి వస్తే ఏం చేస్తుందంటే మల్టిప్లికేషన్ చేస్తుంది. సో దీని నుంచి ఏం రాయొచ్చు అంటే ఏ రిఫ్లెక్టెడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 4/5 ఇంటూ ఏ స్క్వేర్. ఇప్పుడు ఈ స్క్వేర్ ఆ పక్క వెళ్ళిపోతే ఏమవుతుందంటే రూట్ అవుతుంది. సో ఏ రిఫ్లెక్టెడ్ స్క్వేర్ ఏ రిఫ్లెక్ట్ ఈజ్ ఈక్వల్స్ టు, మనకి ఏ రిఫ్లెక్టెడ్ వాల్యూ కదా కావాలి, స్క్వేర్ని అటు సైడ్ పంపేస్తాం అంటే స్క్వేర్ రూట్ అవుతుంది. స్క్వేర్ రూట్ 4/5 ఇంటూ ఏ స్క్వేర్. రూట్లో 4 ఉంటే బయటకు వస్తే 2 అవుతుంది, ఏ స్క్వేర్ ఏ అవుతుంది √5. అంటే ఏ రిఫ్లెక్టెడ్ వాల్యూ ఎంత వచ్చిందంటే 2a/√5. ఆన్సర్ √2/5 ఇంటూ ఏ. ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ వన్. ఓకేనండి, అర్థమైంది కదా. వీఆర్ గోయింగ్ టు నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం అండి. ద డిస్టెన్స్ బిట్వీన్ ది సక్సెసివ్ నోడ్ అండ్ యాంటీ నోడ్ ఈజ్. అసలు నోడ్ అంటే ఏంటి, యాంటీ నోడ్ అంటే ఏంటి, వేవ్ లెంత్ అంటే ఏంటి అన్నీ తెలుసుకుందాం అండి ఒకసారి. సో దిస్ ఈజ్ ది వేవ్. సో ఇది కంప్లీట్ సైకిల్ అండి, ఎందుకంటే ఒక క్రస్ట్ ఒక ట్రఫ్ కలిపితే ఇది ఏమవుతుందంటే కంప్లీట్ సైకిల్. ఈ కంప్లీట్ సైకిల్ యొక్క డిస్టెన్స్నే మనం ఏమంటామంటే వేవ్ లెంత్ లాంబ్డా అంటాం. నెక్స్ట్ ఇందులో సగం ఎంత అంటే ఇక్కడ వరకు, అంతే కదండి. సో దీన్ని ఏమంటామంటే λ/2. నెక్స్ట్ ఇప్పుడు దీనిలో సగం మళ్ళీ ఇది ఏమవుతుందంటే డిస్టెన్సు λ/4. ఇక్కడ వరకు క్లారిటీ వచ్చింది కదండి. ఇప్పుడు నోడ్ అంటే ఏంటి, యాంటీ నోడ్ అంటే ఏంటో చూద్దాం. ఇది మీన్ పొజిషన్, ఇదంతా ఏంటంటే మీన్ పొజిషన్. ఈ మెయిన్ పొజిషన్ నుంచి ఈ పీక్ వరకు ఉన్న డిస్టెన్స్నే మనం ఏమంటామంటే యాంప్లిట్యూడ్ అంటాం. సో ఇక్కడ చూడండి, యాంప్లిట్యూడ్ అనేది ఈ పీక్ దగ్గర ఎలా ఉంటుంది అంటే మ్యాక్సిమం ఉంటుంది. కాబట్టి దీన్ని ఏమంటామంటే యాంటీ నోడ్ అంటాం. ఈ యాంప్లిట్యూడ్ వాల్యూ ఈ డిస్టెన్స్ దగ్గర ఏముంటుంది అంటే మినిమం ఉంటుంది. కాబట్టి దీన్ని ఏమంటామంటే నోడ్ అంటాం. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏముంటుంది నోడ్, ఇక్కడ నోడ్, ఇది కూడా నోడ్. అంటే యాంప్లిట్యూడ్ వాల్యూ ఎక్కడైతే 0 అవుతుందో అది నోడ్, ఎక్కడైతే మ్యాక్సిమం ఉంటుందో అది ఏమవుతుందంటే యాంటీ నోడ్. అర్థమైందండి. ఇప్పుడు వాడు అడిగింది ఏంటి, నోడ్కి యాంటీ నోడ్కి మధ్య డిస్టెన్స్ అడిగాడు. ఇదిగో చూడండి, ఇది నోడ్, ఇది యాంటీ నోడ్, ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత అంటే λ/4. సో ఆన్సర్ ఈజ్ λ/4. ఒకవేళ వాడు యాంటీ నోడ్కి మధ్య డిస్టెన్స్ అడిగారు, అప్పుడు ఏం చేస్తారు మీరు చూడండి, ఇక్కడ యాంటీ నోడ్, ఇక్కడ యాంటీ నోడ్, అంటే ఈ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి, అంతే కదా. ఈ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇది చూడండి, ఇది చూడండి, ఇది λ/4, ఇది λ/4. అప్పుడు టోటల్ ఎంత అవుతుందంటే λ/2, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. అర్థమైంది కదండి. అంటే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డిస్టెన్స్ బిట్వీన్ టూ సక్సెసివ్ నోడ్స్ ఆర్ యాంటీ నోడ్స్ ఈజ్ λ/2. అలా కాకుండా డిస్టెన్స్ బిట్వీన్ టూ సక్సెసివ్ నోడ్ అండ్ యాంటీ నోడ్ ఈజ్ λ/4. ఈ రెండు బిట్స్ కూడా ఫ్రీక్వెంట్గా అడుగుతుంటాడండి. అర్థమైంది కదా మీకు క్లారిటీగా, ఓకేనండి. సో వీఆర్ గోయింగ్ టు నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం అండి. ఏ సౌండ్ సోర్స్ ఈజ్ మూవింగ్ టువర్డ్స్ ఏ స్టేషనరీ లిజనర్. అంటే స్టేషనరీ లిజనర్ అంటే రెస్ట్లో ఉన్నాడు. సో లిజనర్ స్పీడ్ ఎంత అంటే 0 విత్ 1/10 ఆఫ్ ది స్పీడ్ ఆఫ్
స్పీడ్ ఆఫ్ సౌండ్. ఇప్పుడు నేను స్పీడ్ ఆఫ్ సౌండ్ v అనుకుంటున్నాను. సో అప్పుడు సౌండ్ సోర్స్ స్పీడ్ ఎంత అవుతుందంటే 1/10 ఇంటూ v, అంతే కదండి. లెట్ స్పీడ్ ఆఫ్ సౌండ్ ఈజ్ ఈక్వల్స్ టు v అనుకుంటున్నాను. హెన్స్ స్పీడ్ ఆఫ్ సౌండ్ సోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1/10 ఇంటూ స్పీడ్ ఆఫ్ సౌండ్, అంటే ఎంత అవుతుందంటే v/10. వాడు ఏమడుగుతున్నారు, ద రేషియో ఆఫ్ అపరెంట్ ఫ్రీక్వెన్సీ టు రియల్ ఫ్రీక్వెన్సీ అంటున్నాడు. మనకి అపరెంట్ ఫ్రీక్వెన్సీకి ఫార్ములా తెలుసు. అపరెంట్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్స్ టు అపరెంట్ ఫ్రీక్వెన్సీ f డాష్ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటంటే అండి v/v మైనస్ vs ఇంటూ f, వేర్ v ఈజ్ ది స్పీడ్ ఆఫ్ సౌండ్, vs is the speed of source, f is the real frequency, f dash is the apparent frequency. మనలా రేషియో అడుగుతున్నాడు కాబట్టి f ని ఇటు సైడ్ తీసుకొచ్చేద్దాం. అప్పుడు ఏమవుతుందంటే f డాష్ బై f ఈజ్ ఈక్వల్స్ టు v అంత స్పీడ్ ఆఫ్ సౌండ్ మనకి తెలియదు, va ఇచ్చాడు. అలాగే v మైనస్ vs వాల్యూ ఎంత ఇచ్చాడండి, స్పీడ్ ఆఫ్ సోర్స్ ఇదే vs, స్పీడ్ ఆఫ్ సోర్స్ vs ఈక్వల్స్ టు 1/10 ఇంటూ v. సో 1/10 ఇంటూ v అంటే ఎంత వచ్చిందండి, v/10. ఓకేనండి, స్పీడ్ ఆఫ్ సోర్స్ని మనం vs అనుకుంటాం. నెక్స్ట్ ఎల్సిఎం తీసుకుందాం. vని f డాష్ బై f ఈజ్ ఈక్వల్స్ టు v/, ఎల్సిఎం 10 అయితే 10v మైనస్ v అంటే 9v/10. సో v క్యాన్సిల్, 10 పైకి వెళ్ళిపోతే 10/9. సో f డాష్ బై f ఈజ్ ఈక్వల్స్ టు 10/9. సో ఆన్సర్ ఎంతండి, ఆప్షన్ ఏ ఈజ్ ది ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం అండి, వెన్ ఏ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ఏ స్ట్రెచ్డ్ వైర్ ఈజ్ హాఫ్డ్. అంటే వైర్ అంటే మనం ఎలా తీసుకుంటాం, సో ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అని దీన్ని అంటాం. సో ఇది ఎంత అయింది అంటున్నాడు, a2 ఈజ్ ఈక్వల్స్ టు a1/2. ద స్పీడ్ ఆఫ్ నెక్స్ట్ ఇంకేమంటున్నాడండి, టెన్షన్ ఈజ్ డబుల్డ్. అంటే దీంట్లో క్రియేట్ అయ్యే టెన్షన్ T2 ఈజ్ ఈక్వల్స్ టు డబుల్ అయింది అంటున్నాడు, అంటే 2T1. ద స్పీడ్ ఆఫ్ ప్రాపగేషన్ ఆఫ్ ట్రాన్స్వర్స్ వే అలాంగ్ ఇట్ బికమ్స్ k టైమ్స్. అంటే స్పీడ్ ఎంత అయిందంటే v2 ఈజ్ ఈక్వల్స్ టు kv1 అయింది అంటున్నాడు. ఏమంటున్నాడండి, kv1, k టైమ్స్. వేర్ k ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అని అడుగుతున్నాడు, వేర్ k ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అని అడుగుతున్నాడు. సో మనకు తెలిసిన ఫార్ములా ఏంటండి, స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇన్ ట్రాన్స్వర్స్ వేవ్ v, అంతే కదండి. స్పీడ్ ఆఫ్ ప్రాపగేషన్ ఆఫ్ ట్రాన్స్వర్స్ వేవ్ v ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా స్పీడ్ ఆఫ్ ప్రాపగేషన్ ఆఫ్ ట్రాన్స్వర్స్ వేవ్ లేదా స్పీడ్ ఆఫ్ ట్రాన్స్వర్స్ వేవ్ v ఈజ్ ఈక్వల్స్ టు రూట్ T by mu, where T is the tension in the string, m is the linear density. mu అంటే ఏంటండి, linear density. సో mu is the linear density అంటే మాస్ పెర్ యూనిట్ లెంత్ అని అర్థం. మాస్ పెర్ యూనిట్ లెంత్ అంటే దీనికి ఫార్ములా ఎలా రాస్తామంటే mu ఈజ్ ఈక్వల్స్ టు m/l. ఇది తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూషన్ చేస్తే v ఈజ్ ఈక్వల్స్ టు రూట్ T బై మ్యూ వాల్యూ ఎంత అండి, m/l. సో l ఏమవుతుందంటే పైకి వెళ్ళిపోతే v ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఓవర్ TL/m. మళ్ళీ మనకి తెలుసు రిలేషను డెన్సిటీ ఈజ్ ఈక్వల్స్ టు మాస్ బై వాల్యూమ్. దీని నుంచి మాస్ ఈక్వల్స్ టు ఏమవుతుందంటే డెన్సిటీ ఇంటూ వాల్యూమ్. సబ్స్టిట్యూషన్ చేయండి, మాస్ ప్లేస్లో డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ వేస్తే v ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఓవర్ TL/, డెన్సిటీ ఇంటూ వాల్యూమ్. మళ్ళీ మనకి వాల్యూమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటంటే ఏరియా ఇంటూ లెంత్, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఇంటూ లెంత్. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఇంటూ లెంత్ చేస్తే మనకి ఏమొస్తుందంటే వాల్యూమ్ వస్తుందండి. సో v ఈజ్ ఈక్వల్స్ టు రూట్ TL/, రో ఇంటూ a ఇంటూ l, వాల్యూమ్ ప్లేస్లో a ఇంటూ l. సో లెంత్ క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ రో ఉంటుంది. ఇప్పుడు v ఈజ్ ఈక్వల్స్ టు ఏముంటుందంటే రూట్ T బై రో ఇంటూ a.
ఇక్కడ రో అంటే ఏంటంటే డెన్సిటీ అండి. సో డెన్సిటీ అనేది ఎలా ఉంటుంది, ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా ఉంటుంది. దీన్ని స్ట్రెచ్ చేసినప్పటికీ డెన్సిటీలో ఏ విధమైన చేంజ్ రాదు. కాబట్టి డెన్సిటీ కాన్స్టెంట్ కాబట్టి తీసేస్తే ఈజ్ ఈక్వల్ టు కాస్త ఏమైపోద్ది అంటే ప్రపోర్షనల్గా మారిపోద్ది. అంటే V ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు √T/A. ఇప్పుడు మళ్ళీ ప్రపోర్షనాలిటీ సింబల్ తీస్తే ఎలా రాయొచ్చు, ఇది V1/V2 ఈజ్ ఈక్వల్స్ టు √T1/A1/T2/A2. ఇప్పుడు ఈ ఫ్రాక్షన్ ఏమవుతుందంటే రివర్స్ అవుతుందండి. V1/V2 ఈజ్ ఈక్వల్స్ టు √T1/A1 ఇంటూ A2/T2. ఓకేనండి. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ ఫ్రాక్షన్ని రివర్స్ చేస్తాను. రివర్స్ చేస్తే V2/V1 ఈజ్ ఈక్వల్స్ టు √, లోపల ఉన్నాయన్నీ కూడా రివర్స్ అవుతాయి. అంటే A1/T1 ఇంటూ T2/A2. ఇప్పుడు వాల్యూస్ అన్నీ మనకి తెలుసు కదండి, సబ్స్టిట్యూషన్ చేసి క్యాన్సిల్ చేద్దాం. సో అక్కడ ప్లేస్ సరిపోలేదు కాబట్టి ఇక్కడ చేస్తాను. సో V2/V1 ఈజ్ ఈక్వల్స్ టు, ఓకేనండి, ఒకవేళ సరిపోద్దేమో చూద్దాం, ఈజ్ ఈక్వల్స్ టు √A1 అంటే A1 బై T1 అంటే T1 ఇంటూ T2 వాల్యూ ఎంత అండి, డబల్ అయింది. సో 2T1 బై A2 వాల్యూ ఎంత అండి, హాఫ్ అయింది, అంటే A1/2. ఇప్పుడు ఏమన్నా క్యాన్సిల్ అయిపోతే క్యాన్సిల్ చేద్దాం. T1 క్యాన్సిల్, A1 క్యాన్సిల్. ఈ 2 పైకి వెళ్ళిపోతే ఏమవుతుందంటే √4 అవుతుంది. √4 అంటే ఎంత అండి, 2. అంటే V2/V1 ఈజ్ ఈక్వల్స్ టు 2. దీని నుంచి V2 ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ V1 అంటే ఎన్ని టైమ్స్ అండి. సో ఇది ఏ ఫామ్లో ఉంది, V2 ఈజ్ ఈక్వల్స్ టు K ఇంటూ V1 అంటే K ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వచ్చిందంటే 2. ఆప్షన్ ఈజ్ 2. అర్థమైంది కదండి. సో ఇక్కడతో మనకి వేవ్స్ టాపిక్ అనేది చాలా మోడల్స్ కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో మనం సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేటరీ మోషన్ గురించి చెప్పుకుందాం. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఇంకా మీకు ఫర్దర్గా ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ చేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.